హాయ్ హలో అండి. తామరపువ్వు కాడలండి. వీటితో కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. తామరపువ్వు కాడలు ఏంటి కర్రీ ఏంటి అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. నాకు ఊరి నుంచి వచ్చాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకు తీసాను కాబట్టి ఇలా కొంచెం వడిలిపోయినట్టు అయిపోయినాయి. ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటాయి. వీటిపైన పొట్టు ఉంటుంది. పొట్టు తీసేసుకోవాలి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత ఫస్ట్ పోపు దినుసులు వేసేసుకోవాలండి. పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత ఈ చిన్న చిన్న ముక్కల కింద కోసాం కదండి, అవి వేసేసుకోవాలి. తర్వాత టమాటా వేసి చేసుకోవచ్చండి. నేను కొంచెం పెసరపప్పు నానబెట్టి వేసుకున్నాను. తర్వాత కొంచెం ఎసరు పోసుకోవాలండి. ఎసరు పోసుకున్న తర్వాత కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. కర్రీ మటుకి చాలా బాగుందండి. మన బీరకాయ కర్రీలా ఉంటుంది. ఇది వారానికి ఒకసారి తింటే మట్టికి మనం ఐరన్ ట్యాబ్లెట్ కూడా వేసుకోక్కర్లేదంటండి. నేను ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి.